ప్రియులారా, మీ అందరికీ వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం జకరియా గ్రంథం 7వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనపడుతున్నటువంటి అంశం ఏ లైఫ్ ఆఫ్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటి అంశం మనకు కనపడతా ఉంది. ప్రార్థనా అనుభవ జీవితం. ఇందులో మనకి ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ప్రేయర్, ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇవి రెండు కూడా కనపడతాయి. ప్రార్థన అంటే దినమునకు 3 పర్యాయములు చేసే వ్యక్తులు ఉన్నారు, దినమునకు 1 పర్యాయం చేసుకునేటటువంటి వారు ఉన్నారు. వాళ్ళ సమయాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకునేటటువంటి వారు ఉన్నారు. లేవటంతోనే చేసేవారు ఉన్నారు. అలాగే ఈవినింగ్ పడుకోబోయేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని, అయ్యా ఈ రోజంతా మమ్మల్ని కాపాడినందుకు వందనాలని ప్రార్థన చేసుకుని పండుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఫాస్టింగ్ ప్రేయర్. ఫాస్టింగ్ అంటే ఏంటి? ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఏంటి? జకరియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. దేశపు జనులందరికీ యాజకులకును నీవు ఈ మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా అని అన్నాడు. అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? మీరు వెలిగే దీపానికి నూనె ఎంత అవసరమో నీ ఆత్మీయ జీవితానికి ప్రార్థన కూడా అంత అవసరం. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఉపవాస ప్రార్థన అంటే తిండి తినకుండా చేసేటి కాదు, గొనెపట్ట కట్టుకొని బూడిద జల్లుకొని చేసేటి కాదు. ఉపవాస ప్రార్థన అంటే మన హృదయాన్ని దేవునికి పూర్తిగా సమర్పించుకొని దేవునితో దగ్గర నివాసం అంటాం. దేవునికి దగ్గర అవ్వటం, దేవునితో మనం మాట్లాడటం. ఎలా మాట్లాడాలి అంటే ఆ టైంని సెట్ చేసుకొని సంపూర్ణంగా దేవునితో మాట్లాడటం. రండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. ఇదకండి పాయింట్. రోజుల తరబడి మీరు చర్చిలో కూర్చొని ఉపవాసం ఉన్నాం అంటే ప్రయోజనం లేదు. ఉపవాసానికి కొన్ని క్రియలు ఉన్నాయి. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు కదా. అట్లాగే ఉపవాసం చేసేటప్పుడు కొన్ని పనులు చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే 3 రోజులు ఉన్నాం, 4 రోజులు ఉన్నాం అని వికారం చేసుకుంటారు. ముఖాన్ని ఒళ్ళంతా కూడా శుభ్రం చేసుకొని మేము ఉపవాసం ఉన్నామని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కాదు, ఇక్కడ ఉపవాసం అంటే కొన్ని ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. నీవు ఉపవాసం చేసినప్పుడు నువ్వు తిననటువంటి భోజనాన్ని ఎవరికైనా పెట్టాలి అని చెప్పాడు. నీ వ్యాపారాన్ని ఆ రోజు మానేసేయి. నీవు ఇతరుల చేత చేయించే కఠినమైనటువంటి పనులు కూడా ఆ రోజు మానేసేయమని చెప్తున్నాడు. ఇక్కడ మానేసేయి. ఎందుకంటే ఇక వాటి మీద దృష్టి ఉంచకుండా నా మీద దృష్టి ఉంచు అన్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? రండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనంలో మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరెప్పుడు ఉపవాసం ఉండరు. గుద్దులాడుకుంటా కలహాలు వివాదాలు చేసుకుంటా మేము ఉపవాసం ఉన్నామంటే ఏమన్నా అర్థం ఉందంటండి? అసలు ఉపవాసం అంటే ముందర వీటిని వదిలిపెట్టాలి. నువ్వు నీ కంఠధ్వని పరమునకు వినబడాలి. గట్టి కేకలేసి కాదు, మైకులు పెడితే కాదు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ స్పందన దేవునికి తెలియచేసేటట్టుగా ఉండాలి. రండి, అలాగే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనంలో అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధ పరుచుకొనవలసిన దినము అటిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? ఇష్టం లేదండి ఆయనకి. మీరు జమ్ములాగా మొహం వేలాడేసుకుంటే మీ ప్రాణాలను ఆయాసపరుచుకుంటే సుఖం లేదు. నువ్వు తినని అన్నం ఎవరికో పెట్టును, తినని అన్నం పెట్టు. ఇక్కడ చెప్తున్నాడు. రండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనానికి వెళ్తే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కాదా? 7వ వచనం కూడా చదువుతారండి.
నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇలాగ నువ్వు చెయ్యి. ఇవన్నీ తీసేసి నేను ఉపవాసం ఉపవాసం ఏంటి మనం ఉంది? అసలు బైబిల్ ఏం చెప్తున్నా, మనం ఏం చేస్తున్నాం? రోజుల తరబడి నువ్వు ఉంటాం కాదు. నువ్వు చేయాల్సిన పనులను వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వటం, ఆహారం లేని వాడికి ఆహారం పెట్టడం, నీ తోబుట్టువును పలకరించడం, మొహం తప్పించుకోవటం కాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఇలాగ నువ్వు చేస్తే నువ్వు ఎలా ఉంటావంటే, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. ఎప్పుడైతే నువ్వు స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావు, నిజంగా ఇట్ట చెయ్యి, మంచి మనసుతో చెయ్యి, అప్పుడు వస్తుంది స్వస్థత. నువ్వు ఉపవాసం ఉండి ఈ పనులన్నీ ఈ క్రియలన్నీ చేయకుండా నీవు ఎదుటివాటితో సమాధాన పడకుండా ఉపవాసం అంటే ప్రయోజనం లేదు. నీ ఉపవాస ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఏమిస్తాడు? రండి 9వ వచనంలో అంటాడు, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చిన. అప్పుడు విలువయ్యా, యెహోవా ఉత్తరం ఇస్తాడు. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. ఇతరులను బాధించుటయు, వేలిపెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటయు నువ్వు మానుకోవాలి అని చెప్పాడు. మరి ఇదండి ఉపవాసం. మరి ఇవన్నీ చేయకుండా పోయి అన్నాలు తినకుండా ఏదేదో చేసుకుంటే అది ఉపవాసం అని అనుకుంటున్నారు చాలామంది. ఉపవాస ప్రార్థన అనేది అది కాదండి. ఉపవాస ప్రార్థన అనేది దేవునితో కలిసి మనం మాట్లాడుకోవటం, ప్రశాంతమైనగా మనం మాట్లాడుకోవటం, మన బుద్ధిని క్లియర్ చేసుకొని మాట్లాడుకోవటం అండి. అలాంటి ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టం. నువ్వు అప్పుడు అడుగు, స్వస్థత ఖచ్చితంగా కలుగుతుంది. నువ్వు ఇవేమీ చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నీ బుద్ధి మార్చుకోవు, నీ ప్రవర్తన మార్చుకోవు, ఇతరులను బాధించడం మార్చుకోవు, ఇతరుల మీద వ్యసన పట్టడం మార్చుకోవు. ఇవన్నీ మార్చుకోకుండా దేవుణ్ణి అడిగితే ఏం ప్రయోజనం అండి? ఒకసారి ఇలా ఉపవాసం చేసి చూడండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు.